మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. భాగ్యము సంపాదించుకున్నటకు మాకు సామర్థ్యము కలుగజేయువాడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యమును విత్తనయుండగా దేవా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి మీ బూరగా నన్ను వాడుకోమని సమయాన్ని నన్ను మీకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, దేవుడు మనకు అప్పగించిన పనులు మనము ఏ రీతిగా చేస్తున్నామో అనే దానిపై దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. పనులు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నామా? పని అప్పగించబడింది కాబట్టి చేస్తూ ఉన్నామా? చేయకపోతే ఏమైనా అనుకుంటారు అని చేస్తూ ఉన్నామా? చేద్దాములే అని వాయిదాలు వేస్తూ చేస్తున్నామా? మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పనులను, మన ఎదుట ఉంచిన పనులను మనము ఏ రీతిగా చేస్తున్నాము, దానిని బట్టి దేవుడి నుండి మనము ఆశీర్వాదము పొందుకుంటాము. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అప్పగించిన పనుల విషయంలో చురుకుదనాన్ని కనపరిచి దేవుని ఆశీర్వాదం పొందుకున్న కొందరి జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇస్సాకుకు భార్యను ఎన్నిక చేయడానికి ఎలియాజరు దేవుణ్ణి అడిగిన సూచన మనందరికీ తెలిసిందే. ఎలియాజరు ఆశించినట్లు రిబ్కా ఎలియాజరు దాహము తీర్చడం మాత్రమే కాదు గాని తనతో ఉన్న 10 ఒంటెల దాహార్తి తీర్చేదనని వాటికి నీళ్లు చేదిపోసింది. బాగా దాహంతో ఉన్న ఒంటె 13 నిమిషాలలో 114 లీటర్ల నీటిని త్రాగుతుంది. అలా 10 ఒంటెలకు దాదాపు 1140 లీటర్ల నీటిని రిబ్కా చేదిపోసింది. అలా చేదిపోయడానికి రిబ్కా బావి వద్దకు పరుగెత్తుకొని పోయినట్లు ఆదికాండం 24వ అధ్యాయం 20వ వచనములో చూస్తాము. ఆమె కనపరిచిన ఆ చురుకుదనము రిబ్కాను వేలకు తల్లిగా నిలబెట్టింది. అబ్రహాము అనేక జనములకు తండ్రి అవుతాడని దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదములో రిబ్కా కూడా భాగమైంది. అబ్రహాము ఇంటికి కోడలిగా ఎంపిక చేయబడింది. ఇంకా మనం చూసినట్లయితే బోయజు చేనులో కోయువారి మీద ఉంచబడిన పనివాడు రూతు గురించి ఇచ్చిన సాక్ష్యము చూస్తే, ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంచెము సేపు మాత్రము ఇంట కూర్చుండెను అని అతడు పలకడం మనం చూస్తాము. ఆ దినమంతా పరిగె ఏరుకొనుటలో రూతు కనపరచిన చురుకుదనము ఆమెను ఆ పొలమునకు యజమానురాల్ని చేసింది. ప్రియ దైవజనమ, దావీదు తన జీవితంలో గొల్యాతును జయించే క్రమంలో వడిసెలలోని రాయిని విసిరినప్పుడు గొల్యాతు బోర్లా పడగానే పరిగెత్తిపోయి వాని ఖడ్గముతో వాని తలను తెగవేసి చంపుతాడు. శత్రువును తుదముట్టించుటలో అతడు కనపరచిన చురుకుదనము తర్వాత కాలంలో ఇశ్రాయేలీలకు ఏలికగా అతన్ని నిలబెట్టింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకప్పగించిన పనిని ఏ రీతిగా చేస్తున్నావు? ఒకసారి ఈ దినం ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నీకు అప్పగించిన పని చేయడంలో చురుకుదనము కనిపిస్తే తప్పక దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తావు. అందరూ దేవుడు అప్పగించిన పని చేయడానికి ఆసక్తిని కనపరుస్తారు, కానీ దానిని బట్టి కొందరి జీవితాల్లోనే ఆశీర్వాదం ఎందుకు కనబడుతుంది అంటే వారు ఆ పని చేయుటలో చూపించే చురుకుదనాన్ని బట్టే. మరి ఈ దినము నుండి దేవుడు మనకు అప్పగించిన పనులను చేయుటలో, మన దైనందిన జీవితంలో చురుకుగా ఉండుటకు అభ్యాసము చేద్దాము. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, మా జీవితంలో నీవు అప్పగించిన పనులను మేము చేసి ముగిస్తున్నప్పటికీ ఆశీర్వాదములు ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని ఈ దినం మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, మా పనిలో మేము చురుకుగా నుండి నీ ద్వారా ఆశీర్వదించబడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్.